హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం అనమాట. దీనికి సంబంధించి మనకి 275 ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th January 2023 దాకా ఇచ్చారు. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ DASV01/2022 అనమాట. ఇది 2023-24 బ్యాచ్కి సంబంధించి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనమాట. ఎట్ నావెల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ అంటే ఈ DAS వైజాగ్ అనమాట. అక్కడైతే అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసము ఇంకా స్టైఫండ్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే బ్రేకప్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా బ్రేకప్ అయితే ఉన్నది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అంటే టీవీ అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, రేడియో అండ్ టీవీ సంబంధించి 36, ఫిట్టర్ 33, ఇంకా షీట్ మెటల్ వర్కర్ 33, కార్పెంటర్ 27, మెకానిక్ డీజిల్ 23, పైప్ ఫిట్టర్ 23, ఎలక్ట్రీషియన్ 21, రిఫ్రిజరేషన్ అండ్ AC మెకానిక్ 15, ఇంకా వెల్డర్ GE అవైతే 15 ఉన్నాయి. ఇంకా మెకానిస్ట్ 12, పెయింటర్ జనరల్ 12, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 10, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ 10, ఇంకా ఫౌండరీ మ్యాన్ 5. టోటల్ అయితే 275 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏజ్ వచ్చేసరికి 2nd May 2009 లేదంటే అందుకన్నా ముందు ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ బారన్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే ముందు అనమాట. ఇప్పటికి 2nd May 2009కి ముందు ఎవరైతే బారన్ అయ్యారో దీనికైతే ఎలిజిబుల్. అంటే మనకి 14 years మినిమం. అంటే 2nd May 2023కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంగేజ్మెంట్ అప్పటికి మినిమం 14 years అయితే వచ్చి ఉండాలి. దానికోసం ఇలా ఇచ్చారు 2nd May 2009. అంతకన్నా ముందు ఈ డేట్ కూడా కలుపుకొని దానికన్నా ముందు ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ SSC లేదా 10th class టోటల్గా మొత్తం మీద 50% అగ్రిగేట్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ITI NCVT లేదా SCVT 65% అగ్రిగేట్ మొత్తం మీద అయితే ఉండాలి. ఇంకా COVID-19 టైంలో పాండమిక్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే ఈ రెండింటికి సంబంధించి వాళ్ళకి మార్క్స్, గ్రేడ్ పాయింట్స్, పాస్ పర్సంటేజ్ లేకపోయినా కూడాను వాళ్ళైతే కనుక ఎలిజిబుల్ అనమాట. Candidates passed during COVID-19 pandemic having certificates without marks, grade points, pass percentage ఇవి లేకపోయినా కూడాను ఎలిజిబుల్ అనమాట. అంటే ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అవి ఏంటంటే మనకి మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. 137 centimeters హైట్ అయితే ఉండాలి మినిమము. వెయిట్ 25.4 kgs మినిమం ఉండాలి. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడాను, భారతీయులు ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఇతర స్టేట్స్ వాళ్ళు కూడాను దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి స్టైఫెండ్ కూడాను ఈ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. గెజిటెడ్ నోటిఫికేషన్ నెంబర్ 561 డేటెడ్ 25 September 2019 ప్రకారం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఏం లేదు. కేవలం ఏంటంటే మనం అప్రెంటిస్ అండ్ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకొని కింద హాల్ టికెట్స్ ఇచ్చారు, ప్రింట్ అనమాట. అది ఒక 2 copies తీసుకొని ఫిల్ చేసి చెక్ లిస్ట్ ఇచ్చారు. అది కూడా మనం ఫిల్ చేసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని దాని మీద మనం సైన్ చేసుకొని ఇవన్నీ అయితే మనం 9th January 2023 లోపు చేరేలాగైతే పంపించాలి. ఇంకా మనకి అగ్రిగేట్ 10th ITIలో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో అగ్రిగేట్ ఆ పర్సంటేజ్ మీద అయితే ఈ రిటర్న్ టెస్ట్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ మన వైజాగ్లో. రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ట్రేడ్స్ ఎట్ DAS వైజాగ్ అనమాట. ఆ స్కూల్లో అప్రెంటిస్ స్కూల్లో 28th February 2023 మార్నింగ్ అనమాట కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్లో 20 marks, జనరల్ సైన్స్ 20 marks, జనరల్ నాలెడ్జ్ 10 marks. ఇలాగైతే మనకి 50 questions 1.5 marks అనమాట. అంటే 75 marksకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మన రిజల్ట్ వచ్చేసరికి 3rd March 2023 డిక్లేర్ చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మన 6th March నుంచి 10th March వరకు కండక్ట్ చేస్తారు. ఇంకా 16 నుంచి 28 March వరకు 2023లో అయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత అయితే మనకి 2nd May 2023 నుంచి అయితే మనకి అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం ఫస్ట్ NAPSలో అయితే కంపల్సరీగా మనం రిజిస్టర్ చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసి అదైతే ప్రింట్ తీసుకోవాలి అలాంగ్ విత్ ఫోటో అనమాట. ఫోటో వచ్చేలాగా అన్నీ చూసుకొని ఈ అడ్రస్కి అయితే మనం పంపించాలి. బై పోస్ట్ అని ఇచ్చారు. ద ఆఫీసర్ ఇన్ఛార్జి ఫర్ అప్రెంటిస్షిప్ Naval Dockyard Apprentice School, VM Naval Base, SOPO Visakhapatnam 530014 ఆంధ్రప్రదేశ్. ఇదైతే మనం పంపించాలని
ఈ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఆధార్ కార్డ్ అనేది మనం ప్రింట్ తీసుకొని దాని మీద మనం సైన్ చేసుకోవాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా అయితే మనం ఎంక్లోజ్ చేయాలి, రెసిడెన్స్ ప్రూఫ్ కోసం అనమాట. ఆ అడ్రస్ మీరు ఏదైతే అడ్రస్ రాస్తారో ఆ అడ్రస్ ఆ ఆధార్ కార్డులో కంపల్సరీగా ఉండాలి. అది అది ఒక కాపీ మనం అయితే అటాచ్ చేయాలి. ఇంకా మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ కోసం అయితే ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు లిస్ట్. ఇంకా కూడాను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జాయినింగ్ అప్పుడు అయితే కావాలి. ఇంకా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి అయితే మనం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసుకొని మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనం పార్ట్ 1లో Annex 01లో అప్రెంటిస్ ప్రొఫైల్ 100% NAPSలో ఆ ప్రొఫైల్ ప్రింట్ తీసుకొని అదైతే అటాచ్ చేయాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి హాల్ టికెట్ అనమాట. ఇదైతే మనం ప్రింట్ తీసుకోవాలి 2 కాపీస్, 2 ఫిల్ చేసి మనం పంపించాలి. ఒకటైతే మనం ఎన్వలప్ కూడాను ఒక 10 రూపాయలు స్టాంప్ వేసి మన సొంత అడ్రస్ రాసుకొని అది కూడాను ఆ కవర్లో అయితే పెట్టాలి. దాంట్లో మనకి ఈ కాపీ ఒకటి పంపిస్తారు. ఇక్కడ మనం ఈ హాల్ టికెట్ నెంబరు, ఈ సీట్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు. ఇంకా ఇవన్నీ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఇవన్నీ అయితే మనం ఫిల్ చేయాలి. కింద నుంచి 1 నుంచి మనం ఫిల్ చేసుకోవాలి. డిజిగ్నేటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ అప్లైడ్, మనం దేనికైతే ట్రేడ్కి మనం అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్ అనమాట. ఇక్కడ రాసుకోవాలి మన కార్పెంటర్. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ యొక్క ఫుల్ నేమ్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ ఫుల్గా రాయాలి. అలాగే 10th మార్క్ లిస్ట్ ప్రకారం ఈ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే వేయాలి. ఇక్కడ ఫోటో అయితే అతికించాలి. దాని కింద అయితే ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, మీరు ఎప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకుందో ఆ డేట్ అయితే ఉండాలి. ఇంకా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, ఇంకా పోస్టల్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అది కంపల్సరీగా ఇవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఏదైతే అటాచ్ చేస్తున్నారో అదైతే ఇవ్వాలి తప్పులు లేకుండా. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మోల్స్ 10th క్లాస్లో ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ అలాగా, అవి అయితే మనం 2 అయితే రాయాలి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ది థంబ్ ఇంప్రెషన్. చెక్ లిస్ట్ ఇది కూడా మనం ప్రింట్ తీసి అటాచ్ చేయాలి. అది కూడా మనం ఫిల్ చేయాలి. ఇది ఏవైతే మనం పంపిస్తున్నామో అవన్నీ అనమాట. అంటే ప్రింట్అవుట్ ఆఫ్ చెక్ లిస్ట్ ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, ఇట్లా టిక్ పెట్టుకోవాలి. అలాగే అప్రెంటిస్ ప్రొఫైల్ అది పెడుతున్నాం కాబట్టి అది కూడా టిక్ చేయాలి. ఇంకా SSC మార్క్ లిస్ట్ ఫోటో కాపీ తీసుకొని మీరు సైన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట, అది కూడా టిక్ పెట్టుకోవాలి. అలాగే ITI మార్క్స్ లిస్ట్ అనమాట, అది కూడా ప్రింట్ తీసుకొని మీరు సైన్ చేయాలి, అది టిక్ పెట్టుకోవాలి. ఇంకా ఫోటో కాపీ ఆఫ్ OBC SC ST వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికబుల్ అయితే కనుక ఆ కాపీ, అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ టిక్ పెట్టుకోవాలి ఉంటే కనుక, లేకపోతే వదిలేసేయాలి, చిన్న గీత పెట్టేసి వదిలేసేయాలి. అలాగే PWD క్యాండిడేట్స్ వాళ్ళకి అప్లికబుల్ అయితే ఇది. అలాగే ఇక్కడ ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్ యూనిట్ ఆఫీస్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ డిఫెన్స్లో ఆర్మ్డ్ ఫోర్సెస్లో అయితే వర్క్ చేసిన వాళ్ళైతే చిల్డ్రన్ అయితే కనుక, వాళ్ళ పిల్లలు అయితే కనుక ఈ సర్టిఫికేట్ పెట్టుకుని టిక్ పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇంకా ఆధార్ కార్డు ఇదైతే అందరు పెట్టాలి కంపల్సరీగా. ప్రింట్ తీసి సైన్ చేసి మనం అయితే ఇది అటాచ్ చేయాలి, ఇక్కడైతే టిక్ పెట్టుకోవాలి మనం. ఇంకా సెల్ఫ్ అడ్రస్డ్ ఎంటీ ఎన్వలప్ మనం కవర్ తీసుకొని మన అడ్రస్ రాసుకోవాలి. 2 అడ్రస్ 2 అని మన ఇంటి అడ్రస్ కంప్లీట్గా రాసుకోవాలి. పైన ఏదైతే ఉందో ఆధార్లో ఏదైతే ఉందో అదే రాయాలి. దాని మీద మనం 10 రూపాయల స్టాంప్ అయితే వేయాలి, ఎందుకంటే ఈ హాల్ టికెట్ మనకి పంపిస్తారు ఒకటి. ఇంకా డ్యూలీ ఫిల్డ్ ఒరిజినల్ హాల్ టికెట్స్, పైన ఇచ్చిన హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కాపీలు అయితే మనం పంపించాలన్నమాట. ఇంకా కూడా మనం ఇవన్నీ పంపించేటటువంటి కవర్ మీద అయితే మనం అప్రెంటిస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్రెంటిస్ ఫర్ ద ట్రేడ్ అని చెప్పేసి మీరు కార్పెంటర్ అదాగా అయితే కంపల్సరీగా అయితే మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఈ అప్రెంటిస్ NAPSలో అయితే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళకైతే కనుక ఈ NAPSలోకి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్లోనే ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. ఇక్కడ ఇలాగొస్తుంది. ITI స్టూడెంట్ అయితే కనుక ఇది S పెట్టాలి, ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి ITI ఇది. ఇంకా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగా దాని ప్రకారం ఉన్నటువంటి నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీకు ఫాదర్ నేమ్, ఇక్కడ రిలేషన్షిప్ ఫాదరా మదరా స్పౌజా, అది ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ స్పౌజ్ నేమ్ కానీ ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళతో రిలేషన్ ఫాదరా మదర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేయాలి.
అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి ఏదో ఒకటి మీరు. తర్వాత ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అనాలి. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇంకా మీరు మిగతా ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఇంకా ఫోటో అప్లోడ్ చేసి కంప్లీట్ 100% ప్రొఫైల్ ప్రింట్ అయితే తీసుకొని అదైతే దానికి జత చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి నావల్ అప్రెంటిస్ స్కూల్ వైజాగ్ సంబంధించి 275 ట్రేడ్ అప్రెంటిస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, డేట్స్, అలాగే మనకి ఏ అడ్రస్కి పంపించాలి, న్యాప్స్ లింక్, ఇంకా నోటిఫికేషన్. ఫ్రెండ్స్ ఇది అయితే మనం డౌన్లోడ్ చేసుకొని తప్పులు లేకుండా అయితే దీనికి 9th జనవరి 2023 లోపల అయితే చేరేలోగా పంపించాలి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.